పర్లేదు, వెంటనే బయలుదేరుతాను. ఏంటిది పాండురంగ, నేను కనీసం ఒక్క రాత్రి ఇక్కడ ఉండాలనుకున్నాను. నేను రేపొద్దున్న నీకు వెన్నపూస తినిపించక్కర్లేదా? తినిపించాలి కదా. అయితే నేను ఇక్కడ ఉండేలా నువ్వే చెయ్యాలి. మా ప్రయాణానికి ఏదైనా ఆటంకం నువ్వే కలగజేయి. నువ్వు అద్భుతాలు చేస్తావు కదా పాండురంగ. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? రండి వెళ్దాం. అరే, మీ అమ్మ నాన్నల్ని రానివ్వు. అక్కయ్యా, అదే ఈ రాత్రికి వంట మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక్క మాట అడిగి వెళదామని. ఏంటి? వాళ్ళిద్దరికీ వాళ్ళకు కూడా కలిపి వండనా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళిద్దరూ రాకపోతే చేసిన వంట వృధా అవుతుంది కదా. ఆహారం వృధా అయితే మీకు నచ్చదు, అందుకే అడిగి వంట చేద్దామని. పిన్ని, ఎందుకిందాక నుంచి అమ్మని ఇబ్బంది పెడుతున్నావు? అయ్యో, అక్క బాధకి నేను కారణం కాదు. అదేంటంటే బాబాగారు అక్క మీద కోపడ్డారు, తిట్టారు కదా. అందుకనే తను బాధపడుతోంది. చూడు, తన మొహం ఎంత దిగులుగా ఉందో. నేను ఇందాకటి నుంచి తన బాధని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను యమునా. ఒకవేళ వాళ్ళిద్దరూ రాత్రికి ఇంటికి రాకపోతే మిగిలిపోయిన ఆహారాన్ని ఎవరు తింటారు? సఖు కూడా ఇక్కడ లేదు. అది భోజనం వృధా చేస్తే అక్కకి నచ్చదని నాకు బాగా తెలుసు. ఏంటి వత్సల, ఇందాక నుంచి వాళ్ళు రారు రారు అంటున్నావు? దిగుని తాళ్లతో కట్టేస్తారా వాళ్ళు? నాకు నమ్మకం ఉంది. బాణలొచ్చినా వరదలొచ్చినా సరే దిగు ఈరోజు సక్కుని ఖచ్చితంగా తీసుకొస్తాడు. వాడిక్కడికి రాకుండా నా మాటకి విరుద్ధంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. తప్పకుండా వస్తారు. వాళ్ళిద్దరికీ కలిపి వంట చేయవత్సలా. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. బాబాగారు బాగా తిట్టి వెళ్ళారు. దీనికి ఇలాగే అవ్వాలి. దిగు ఈరోజు రాకూడదని నేను దండం పెట్టుకుంటాను. అప్పుడే దీని తిక్క కుదురుతుంది. దిగంబర్రావు, మీరు మా సఖు ఇక్కడ 4-5 రోజులు ఉంటే మేం చాలా సంతోషించేవాళ్ళం. సఖు వెనకే మీరు కూడా వచ్చారు. మేమెంతో ఆనందపడ్డాం. అవునండి, అందుకే మర్యాదలు చేయలేకపోయాం. అరిసెలు లడ్డూలు చేద్దామనుకున్నాం, కుదరలేదు. మిఠాయిలు ఇవ్వకుండా పంపుతున్నాం. ఏమైంది యమునా? అమ్మ చాలా ఆందోళన పడుతోందండి. మా తమ్ముడు సకుని తీసుకొస్తాడో లేదో అని. తీసుకురాకూడదు. ఏంటి అంటే దిగు సకు కొంగు పట్టుకొని అక్కడే ఉండిపోవాలి అంటున్నారా? ఆయన వాడు అలాంటి వాడేలేండి. అయితే చాలా మంచిది యమునా. మనం ఏదో ఒకటి చేసి దిగుని పక్కకి నెట్టి
వ్యాపారం పగ్గాలు చేజిక్కించుకోవాలి యమున. మన కోరిక తీరాలంటే మీ తమ్ముడు భార్య విధేయుడవడమే మంచిది. అత్తయ్య గారి మాటని అతిక్రమించి దిగు ఇంటికి రాకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. మనం వాళ్ళ మధ్యలో దూరి అగ్గిలో అజ్యం పోయాలి. అందుకే చెప్తున్నాను, దిగు ఈ రోజు ఇక్కడికి రాకూడదు. మీ అమ్మగారికి దిగు మీద ఉన్న నమ్మకం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడే మన పని సులభమవుతుంది యమునా. తీసుకోండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇది మన ఆచారం. అల్లుడు గారిని గౌరవించాలి. తీసుకోండి. మీరు వస్తారని ముందుగా తెలీదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నారు. మీరు 2 రోజులు ఉంటే మేమందరం సంతోషించేవాళ్ళం. అవి పట్టుబట్టలు కాకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా ఇచ్చాం. దయచేసి స్వీకరించండి. పెద్ద మనసుతో స్వీకరించండి. మీరిక్కడ 4 రోజులు ఉంటే సంతోషంగా ఉండేది, కానీ మరేం పర్వాలేదు. అయినా మీరు మళ్ళీ వస్తారుగా. సరేనండి, మేము బయలుదేరుతాం. మా సకుని జాగ్రత్తగా చూసుకోండి. తను చిన్న పిల్ల. సరేనండి, వెళ్ళొస్తాము. ఇక మేము బయలుదేరుతామండి. ఇప్పటికే ఆలస్యమైంది. నేనెంత ప్రతిమలన్నా నువ్వు నా మాట వినలేదు కదా పాండురంగా. ఒక్క రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వు అని అడిగాను. సకు, పద, ఆలస్యమవుతోంది, బయలుదేరు.